విశాఖలో హిట్ అండ్ రన్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది భారతదేశంలో తొలిసారిగా విశాఖలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం విశేషమనే చెప్పాలి. ఈ కేంద్రం ద్వారా బాధితులకు ఆర్థిక సాయం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి గుర్తు చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు. గత 9 నెలల కాలంలో 79 హిట్ అండ్ రన్ ప్రమాదాలు జరిగాయి. బాధిత కుటుంబాలకు 63.50 లక్షలు పరిహారం అందజేయడం విశేషం. మరో 106 కేసులు పరిశీలన దశలో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే 2 లక్షలు, క్షతగాత్రులైతే 50,000 ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా త్వరలోనే 9,000 మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు అని పేర్కొన్నారు. ఆయన ఇటీవల తన కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. విశాఖలో ఏఐ ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు 200 నుంచి 500 కోట్లు అవసరమని గుర్తించారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే హిట్ అండ్ రన్ వాహనాలు నంబర్ ప్లేట్లను సులభంగా గుర్తించే వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు. విశాఖలో గత 13 నెలల్లో 14,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నా పనిచేయకపోవడం హిట్ అండ్ రన్ నిందితులకు వరంగా ఉందనే చెప్పాలి. ఇటువంటి ప్రమాద బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 7995095793కి ఫోన్ చేస్తే పోలీసులు సాయం చేస్తారని నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చి పేర్కొన్నారు. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ మన వైజాగ్ సిటీలో పెట్టాము. మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ సెంటర్ పెట్టడం జరిగింది. అంతకుముందు మన వైజాగ్ సిటీలో హీట్ అండ్ రన్ యాక్సిడెంట్ విక్టిమ్స్ బాధితులకు 1 పైసా కూడా రాలేదు. ఈ సెంటర్ పెట్టి లాస్ట్ 9 మంత్స్లో టోటల్ 79 బాధితులకు లేకపోతే బాధితుల కుటుంబాలకు మొత్తం 63,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో 16 కేసెస్లో ట్రాఫిక్ యాక్సిడెంట్ బాధితులు చనిపోతే వాళ్ళ లీగల్ ఎయిడ్స్కి ఇవ్వడం జరిగింది. మిగిలిన 63 కేసెస్లో క్షతగాత్రులు బాధితులు వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా చూస్తే ఇంకా 106 అప్లికేషన్స్ మేము ప్రాసెస్ చేస్తున్నాం. త్వరలో ఈ అందరికీ కూడా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చనిపోతే 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు. ఈ సందర్భంగా ఈరోజు ఆ ముఖాముఖి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ బాధితులు ఇంతవరకు లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఎలా బాధపడ్డారు, తర్వాత ఈ అమౌంట్ వచ్చిన తర్వాత ఎలా వాళ్ళు సంతోషిస్తున్నారు. ఆ వైజాగ్ సిటీ పోలీస్కి వాళ్ళు అందరూ ధన్యవాదం, కృతజ్ఞతలు తెలియజేశారు. సో వాళ్ళకు ఇంకా ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అది తెలియజేయడానికి ఈరోజు పిలవడం జరిగింది. నా పేరు ఏవి శేషగిరిరావు. మా అబ్బాయికి 2024 ఫిబ్రవరిలో యాక్సిడెంట్ జరిగింది, హిట్ అండ్ రన్. అప్పుడు హాస్పిటల్లో కూడా ఉండడం జరిగింది. పోలీసు వారు అందరూ కూడా చాలా సహాయం చేశారు. అప్పుడే పోలీసు వారు గాయపడిన వారికి, మృతి చెందిన వారికి కాంపన్సేషన్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ ద్వారా ఇక్కడ అవైల్ చేసుకోవచ్చు ప్రప్రథమంగా ప్రారంభించారు. కమిషనరేట్ ఆఫీస్ నుండి మాకు మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. మీరందరూ వెళ్ళి కరెక్ట్ చేసుకోండి. దేశంలోనే, ఇండియాలోనే ఫస్ట్ టైం విశాఖపట్నంలో పెట్టారు. మీరు అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతో కొంత తాలూబుకి ఎంతో మందికి 2 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళు కూడా వాళ్ళ నుండి సపోర్ట్ చేస్తారని చెప్పారు. శివరాత్రి రోజున 8/3/24 శివరాత్రి రోజున కోవిడ్కి వెళ్తుండగా 11 టైంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ డౌన్లో మోటార్ బుల్లెట్ సైకిల్ మీద వచ్చి గుద్దీయడం జరిగిందండి. ఆయన ఎస్కేప్ అయిపోయాడు అక్కడ అనుకుంటా. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ అది బుక్ చేశారండి. తర్వాత ట్రీట్మెంట్ జరిగిందండి. తర్వాత మాకు 3 నెలల్లో ట్రీట్మెంట్ అవ్వలేదు, కొత్తగా స్కీమ్ పెట్టారు, ఇది మీరు రిప్లేస్ చేసుకోండి, పలానా కాగితాలు అన్నీ పెట్టండి అనేసి ట్రాఫిక్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి అన్నీ రాయించి ఆర్టీఓ ఆఫీస్ సబ్మిట్ చేయడం జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో ఏమైందంటే లారీ సైడ్ నుంచి గుద్దడం వల్ల రైట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది.
6 స్ట్రిప్స్ లంగ్స్లోకి ఉంచుకొని రైట్ ఆర్మ్ అనేది ఇప్పుడు కంప్లీట్గా అసలు వర్క్ అవ్వట్లేదు. అలా ఉండడం వల్ల ఈ రిప్ ఆపరేషన్ అయిన తర్వాత 3 మంత్స్ వరకు బెడ్ రెస్ట్లో ఉన్నాను. 3 మంత్స్ శాలరీ లేదు. కొంచెం అక్కడ ఇక్కడ అడిగి పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ చేశాను. జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు అప్పటికి ఇది హిట్ అండ్ రన్ కేసు ఫైల్ చేశారు. ఫైల్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు కాల్ వచ్చింది. పిఎం పదం వాళ్ళు ట్రాఫిక్ స్టేషన్ నుంచి కాల్ చేశారు. ఇలాగా కంప్లైంట్ ఫైల్ అయిందండి, కాకపోతే ట్రేస్ అవ్వలేదు కాబట్టి మీకు వేరే సైడ్ నుంచి హెల్ప్ చేయడానికి ఇప్పుడు విశాఖపట్నంలో విక్టిమ్ అసిస్టెన్స్ యాక్సిడెంట్ జరిగితే ఏమవుతుంది, వాళ్ళకి ఎవరికైతే అమౌంట్ అనేది రావట్లేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక అసిస్టెన్స్ ది సెంటర్ ఒకటి అరేంజ్ చేశారు. వాళ్ళ ద్వారా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మీరు అవి మాకు సబ్మిట్ చేస్తే మేము వాటి ద్వారా మీకు 50,000 అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.